బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ సీనియర్ నేత అద్దంకి దయాకర్ కంటోన్మెంట్ నుంచి బరిలో దిగనున్నట్లు సమాచారం. లాస్యానందిత మృతితో ఖాళీ అయిన ఆ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఆయనను పోటీలో నిలపాలని పార్టీ హైకమాండ్ భావిస్తున్నట్లు సమాచారం. అద్దంకి సైతం పోటీకి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. లాస్యానందిత మృతితో కంటోన్మెంట్లో ఉప ఎన్నిక అనివార్యమైంది. లోక్సభ ఎన్నికలతో పాటే కంటోన్మెంట్ ఉప ఎన్నిక నిర్వహిస్తామని ఈసీ ప్రకటించింది. దీంతో ఈ ఉప ఎన్నికపై అన్ని పార్టీలు స్పెషల్ ఫోకస్ పెట్టాయి. సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా గెలవాలని బీఆర్ఎస్ ప్రణాళికలు రచిస్తోంది. అయితే కాంగ్రెస్ గులాబీ పార్టీకి షాక్ ఇవ్వాలని ప్లాన్ వేస్తోంది. దీంతో కంటోన్మెంట్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. మొన్నటి ఎన్నికల్లో ఈ స్థానం నుంచి కాంగ్రెస్ తరపున గద్దర్ కూతురు వెన్నెల పోటీ చేశారు. బైపోల్లో అద్దంకి దయాకర్ పోటీ చేసే అవకాశం ఉంది. అద్దంకి దయాకర్ గత అసెంబ్లీ ఎన్నికల్లో తుంగతుర్తి టికెట్ ఆశించగా అధిష్టానం మందల శామ్యూల్ను బరిలో దింపింది. ఆ తర్వాత ఎమ్మెల్సీ పదవి దక్కుతుందని భావించినా నిరాశ ఎదురైంది. ఇటీవల ఆయనకు ఎంపీ టికెట్ ఇస్తారని జోరుగా ప్రచారం జరిగింది. కానీ కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం కంటోన్మెంట్ టికెట్ ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. కంటోన్మెంట్ ఉప ఎన్నిక బరిలో అద్దంకి దయాకర్ ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, చెప్పండి. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు ఆశించినటువంటి ఆశావాహుల్లో చాలా మందికి టికెట్లు రాలేదు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ సీనియర్ నేతగా ఉన్నటువంటి అద్దంకి దయాకర్ తుంగతుర్తి టికెట్ ఆశించిండు ఆయన. దాని తర్వాత కొన్ని అనూహ్య పరిణామాలలో అద్దంకి దయాకర్ కాకుండా మందుల సామేల్కి కాంగ్రెస్ పార్టీ అక్కడ టికెట్ అనౌన్స్ చేసింది తుంగతుర్తిలో. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అయితే మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా లాస్యానందిత అక్కడ విజయకేతనం ఎగరేసింది. దాని తర్వాత లాస్యానందిత మరణం తర్వాత ఖచ్చితంగా కంటోన్మెంట్ లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయాలని కాంగ్రెస్ పార్టీ వ్యూహం రచిస్తున్నది. ఈ నేపథ్యంలోనే తుంగతుర్తి టికెట్ ఆశించినటువంటి అద్దంకి దయాకర్ కి లైన్ క్లియర్ అయిందని చెప్పుకోవచ్చు. ఆయన టికెట్ ఆశించిన తర్వాత కూడా ఎమ్మెల్సీగా కూడా ఆయనకు ఎమ్మెల్సీ కూడా మిస్ అయింది. ఒకనొక దశలో ఎమ్మెల్సీ కూడా ఇవ్వబోతున్నారనే ఒక చర్చ కూడా వచ్చింది. దాని తర్వాత ఎమ్మెల్సీ కూడా రాలేదు. దాని తర్వాత వరంగల్ లోక్సభ అభ్యర్థిగా అద్దంకి దయాకర్ ఉండబోతున్నాడనే చర్చ కూడా వచ్చింది. సో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో లోక్సభ అభ్యర్థుల విషయంలో కసరత్తు చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ బలమైన అభ్యర్థుల కోసం వేచి చూస్తుంది. అయితే మొన్న ఖాళీ అయినటువంటి కంటోన్మెంట్ ఎవరైతే లాస్యానందిత మరణం తర్వాత ఆ కంటోన్మెంట్ ని చేజిక్కించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ అద్దంకి దయాకర్ ని బరిలోకి దింపుతూ ఉంది. ఆయన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతగా ఉన్నాడు. చాలా బలమైన సామాజిక వర్గం నుంచి ఉన్నాడు. అంటే ఎస్సీ సామాజిక వర్గం సంబంధించిన బలమైన నేతగా ఉన్నాడు. కాబట్టి అద్దంకి దయాకర్ కి లైన్ క్లియర్ అయిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ కంటోన్మెంట్ లో అద్దంకి దయాకర్ ని దింపి ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి కంటోన్మెంట్ ని కైవసం చేసుకోవాలని రేవంత్ రెడ్డి వ్యూహం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా టికెట్లు ఆశించి భంగపడ్డ వారిని ఎవరు కూడా పక్క పార్టీ వైపు చూడకుండా అకామిడేట్ చేసే దిశగా కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తున్నది. ఈ నేపథ్యంలోనే అద్దంకి దయాకర్ ను కంటోన్మెంట్ బరిలో ఉంచబోతున్నారనే చర్చ కూడా వస్తున్నది. సో ఇదే ఈ నేపథ్యంలోనే దయాకర్ కు కంటోన్మెంట్ కాంగ్రెస్ బై ఎలక్షన్ లో ఆయన్ని నిలబెట్టాలని కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తున్నది. అయితే ఏదైతే సిట్టింగ్ స్థానం ఉన్నటువంటి గులాబీ పార్టీ అధినేత మాత్రం ఖచ్చితంగా సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవడానికి ఒకవైపు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా వ్యూహం రచిస్తున్నాడు. అయితే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో భారీ ఎత్తున వలసలు వస్తున్నాయి కాంగ్రెస్ పార్టీలోకి. ఈ వలసలు వస్తున్న నేపథ్యంలోనే బై ఎలక్షన్ లో ఖచ్చితంగా కంటోన్మెంట్ ని కైవసం చేసుకునే దిశగా ఎవరైతే ఆశావాహులు ఉన్నారో, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులైన రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, తుంగతుర్తి టికెట్ ఆశించి భంగపడ్డాడు. ఎమ్మెల్సీ ఇస్తానని కూడా ఇవ్వకుండా ఆయనకు హ్యాండ్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. దాని తర్వాత వరంగల్ లోక్సభ చర్చ కూడా వచ్చింది. దాని తర్వాత ఇప్పుడు కంటోన్మెంట్ బరిలో అద్దంకి దయాకర్ ను నిలపడానికి కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుందని కూడా ఒక చర్చ. దీంతో ఈ ఉప ఎన్నికపై అన్ని పార్టీలు కూడా స్పెషల్ ఫోకస్ పెట్టే సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలని కూడా బీఆర్ఎస్ పార్టీ వ్యూహాలు కూడా ఒకవైపు రచిస్తున్నది. మొన్న ఎన్నికల్లో ఈ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీన గద్దర్ కూతురు వెన్నెల పోటీ చేసింది. ఆమె కూడా ఓడిపోయింది. బైపోల్లో అద్దంకి దయాకర్ పోటీ చేసే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆయనకు అధిష్టానం దయాకర్కే
కీలకంగా ఆయన్నే ఉంచబోతున్నారనే చర్చ కూడా ఉన్నది. సో అద్దంకి దయాకర్కి లైన్ క్లియర్ అని చెప్పుకోవచ్చు శ్రేయ.